హలో ఫ్రెండ్స్, ఈరోజు మన తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ తయారు చేసేద్దాం. మన ఊరి వాళ్ళ స్టైల్లో స్పైసీగా, రుచిగా, కారం మసాలా దేశీ ఫ్లేవర్తో మంచి గ్రేవీ వచ్చేలా చేసేద్దాం. మీరు కూడా చాలా ఇష్టపడతారు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. 600 గ్రామ్స్ చికెన్ కర్రీ చేయడానికి ముందుగా ఒక పెద్ద సైజ్ ఆనియన్ సన్నగా తరిమి పక్కన పెట్టేసుకోవాలి. 4 పచ్చిమిర్చి పొడవుగా చీల్చి పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసుకోవాలి. బౌల్ వేడైన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యే లోపు ఒకటి చూపిస్తాను. నేనైతే ఓల్ గరం మసాలాని ఈ పోపుల డబ్బాలో అయితే స్టోర్ చేసుకున్నాను. ఎందుకంటే నాన్ వెజ్ వండినప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ ఒక్క బాక్స్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. మీకు ఈ ఐడియా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఆయిల్ వేడెక్కాక ఓల్ గరం మసాలా వేసుకోవాలి. అవి కాస్త చిటపటలాడాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయలు బాగా ఫ్రై చేయాలి. బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు ఇలా బాగా ఫ్రై చేస్తేనే కర్రీకి అసలైన రుచి వస్తుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసిన తర్వాత పసుపు వేసి బాగా మిక్స్ చేసి తర్వాత చికెన్ ముక్కలు శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసిన తర్వాత తక్కువ మంట మీద 10 నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి. చికెన్ నుంచి నీళ్ళు వచ్చి నూనె పైకి వస్తే అది సరిగ్గా వండినట్టు. ఇక్కడ చూడండి, 10 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి రావడం స్టార్ట్ అయింది. తర్వాత 10 నిమిషాల తర్వాత రుచికి సరిపడేంత కారము, కొద్దిగా కొత్తిమీర వేసుకొని 5 నిమిషాలు మూత పెట్టి మూతపై వాటర్ పోసుకొని వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత కర్రీకి కావలసినంత నీళ్లు వేసి కర్రీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు తీసుకెళ్ళాలి. చికెన్ కర్రీ 70% ఉడికించాక మంచి గ్రేవీ కోసం 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు యాడ్ చేయడం వల్ల మంచి గ్రేవీ వస్తుంది చికెన్ కర్రీ అయితే. చికెన్ కర్రీకి పెరుగు యాడ్ చేసిన తర్వాత 15 నిమిషాలు ఉడికించాలి. చివరగా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా, సన్నగా తరిమిన కొత్తిమీర వేసుకొని అలంకరించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా, ఆయిల్ పైకి వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. అంతే, తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ రెడీ. ఈ కర్రీని రైస్తో, రోటీతో, ప్రత్యేకంగా జొన్న రొట్టెతో తింటే రుచికి రుచి అద్భుతంగా ఉంటుంది. చూస్తుంటే నోరూరుతుంది కదా. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.